మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్లలో క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటేశారు. కొడంగల్ జెడ్పీ హై స్కూల్లో 6వ వార్డులో పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మదిరం మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఓటు వేశారు. కరీంనగర్ జ్యోతినగర్లోని ఎస్ఆర్ హై స్కూల్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కామారెడ్డి పట్టణంలోని 151 పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ. మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2569 వార్డులు 412 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. మొత్తం 8191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 52.17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 40,000 మందికి పైగా సిబ్బందిని నియమించారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ సామగ్రితో మంగళవారం సాయంత్రమే తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు సిబ్బంది చేరుకున్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ చేస్తోంది.